శ్రీమాత్రే నమః. తస్మాత్ జాగ్రత్త. రాబోయే 118 రోజుల పాటు ఈ రాశుల వారికి అష్టకష్టాలు. జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి దేవగురువు హోదా ఇవ్వబడింది. జాతకంలో బలమైన బృహస్పతి వ్యక్తిని అత్యంత జ్ఞానవంతుడు, సంతోషం, అదృష్టవంతుడు, శ్రేయస్సు కలిగి ఉంటాడు. అతను తన జీవితంలో వైవాహిక ఆనందాన్ని పొందుతాడు. బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నాడు. బృహస్పతి మే 1న మేషరాశిలో ఉంటాడు. అదే సమయంలో బృహస్పతి కదలికలలో గణనీయమైన మార్పు ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి బృహస్పతి తిరోగమనంలోకి మారుతుంది. బృహస్పతి యొక్క తిరోగమనం చలనం కొంతమందికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది, మరికొంతమందికి ఇబ్బందులను కలగజేసే అవకాశం ఉంది. 118 రోజుల పాటు కొన్ని రాశుల వారికి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో జీవితంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం మీకు కలిసి రాదు. అదే సమయంలో ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాగే ఖర్చులు పెరగచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా డబ్బు ఖర్చు చేయండి. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం శ్రేయస్కరం కాదు. మీరు పెట్టుబడి పెడితే ఈ సమయంలో తక్కువ లాభం పొందే అవకాశం ఉంది. వ్యక్తి యొక్క సుఖాలు, సౌకర్యాలలో తగ్గుదల ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలొద్దు. దానివల్ల మీ కుటుంబం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మూడవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి 118 రోజులు కర్కాటక రాశిలో ఉన్న ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మీరు వేరే చోటికి కూడా బదిలీ చేయబడచ్చు. వృత్తి జీవితంలో ఇబ్బందులు ఉండొచ్చు. కొన్ని విషయాల్లో తండ్రితో విభేదాలు రావచ్చు. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. నాలుగవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. అలాగే ఈ సమయంలో మీకు వైవాహిక జీవితంలో సమస్యలు చుట్టుముట్టవచ్చు. విపరీతమైన ధన వ్యయం వల్ల మనసు కలత చెందుతుంది. ఐదవది ధనుసు రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలం చాలా అశుభకరమైనది. ఈ సమయంలో మీరు మీ తల్లితో ఘర్షణ లేదా వాదనను నివారించండి. వారి పట్ల బాధ్యతను అర్థం చేసుకోవడం ద్వారా సమస్యలను తగ్గించవచ్చు. ఒక వ్యక్తి వైవాహిక మరియు వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలను ఎదుర్కోవచ్చు.